నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. ఆయన మారుమూల గిరిజన గ్రామంలో జన్మించి సర్పంచ్గా 10 ఏళ్లు సేవలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ హవాలోను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిపై 13,000 పైచిలుకు ఓట్లతో భారీ మెజారిటీతో విజయం అందుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అవినీతికి దూరంగా ఉన్న ఆయన నియోజకవర్గ ప్రజల్లో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఎవరైనా? లెట్స్ వాచ్ ద స్టోరీ. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 1965లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం పంచాయతీ పరిధిలోని తాటి సుబ్బయ్యగూడెం అనే మారుమూల గిరిజన గ్రామంలో జన్మించారు. 3వ తరగతి వరకు ఊరికి 3 కిలోమీటర్ల దూరంలోని తొట్టిపంపు గ్రామంలో చదువుకున్నారు. అనంతరం 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అశ్వారావుపేట ఎస్టీ హాస్టల్లో ఉండి జమీందార్ దివానం స్కూల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. తన మేనమామ కూతురు శ్యామలను ప్రేమ వివాహం చేసుకున్నారు నాగేశ్వరరావు. వారికి పిల్లలు లేకపోవడంతో సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నారు. మెచ్చా నాగేశ్వరరావు గిరిజన మారుమూల ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతాలను ఎలాగైనా అభివృద్ధి చేయాలని తపన పడేవారు. సామాజిక సేవ అంటే ఇష్టం పెంచుకున్నారు. ఈ క్రమంలో అశ్వారావుపేటలో ఐటీఐ కాలేజీ స్థాపించిన పీకేఎస్ మాధవన్ దగ్గర ఆర్గనైజర్ గా చేరిన నాగేశ్వరరావు గిరిజనులను చైతన్యవంతులను చేసేందుకు అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో తిరుగుతూ గిరిజనులకు అవేర్ సంస్థ పథకాల గురించి అవగాహన కల్పించేవారు. ఇక మెచ్చా నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమైంది. మెచ్చా నాగేశ్వరరావు 1995లో దమ్మపేట మండలం మొద్దులగూడెం సర్పంచ్గా తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే పంచాయతీ నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన మొద్దులగూడెం సర్పంచ్గా సేవలందించారు. అనంతరం టీడీపీలో చేరిపోయారు. తెలంగాణ విభజన అనంతరం 2014లో అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వరులపై 13,117 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో 2021లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే అశ్వారావుపేట నియోజకవర్గంలో గులాబీ పార్టీ జెండాతో ఎవరూ ఇంతవరకు గెలవలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి అక్కడ విజయం దక్కలేదు. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన తాటి వెంకటేశ్వరులు, 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావులు పార్టీలు ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. పార్టీ ఫిరాయించిన తాటి వెంకటేశ్వరులను 2018లో టీడీపీ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు ఓడిస్తే 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావును ఓటర్లు ఓడించారు. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు మెచ్చిన మచ్చలేని నాయకుడిగా పేరు పొందారు మెచ్చా నాగేశ్వరరావు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టిన ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం విశేషం.